ఒక నిమ్మల రామానాయుడు చూసాము. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తాం కూటమి అధికారంలోకి వస్తే అని చెప్పడం మనం ఒకప్పుడు చూసాము. అలాగే గ్యాస్ గురించి కూడా, ఫ్రీ గ్యాస్ గురించి కూడా ఈ నిమ్మల రామానాయుడు, టీడీపీ వాళ్ళు, కూటమి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కూడా ప్రజల్ని, మహిళల్ని ఎలా మోసం చేశారో చూసాము. ఇప్పుడు ఈ ఫ్రీ గ్యాస్ కూడా పంగనామం పెట్టేశారు. మహిళలకి ఈ ఏడాది ఫ్రీ గ్యాస్ కూడా ఇచ్చేటట్లు లేరు. అసెంబ్లీలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఈసారి లేనట్టే అని చెప్పేశారు. మనం చూసాము నారా లోకేష్ కూడా తల్లికి వందనం కూడా ఈసారి ఈ సంవత్సరం లేనట్టని చెప్పేశాడు. ఈసారి అలాగే నా మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా మహిళలకు ఇచ్చే 3 సిలిండర్లు, ఉచిత 3 సిలిండర్లు కూడా లేనట్టే అని చెప్పేశాడు. ఈయన ఫస్ట్ వీళ్ళు మనం ఏం చెప్పారో వినండి. ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయి మళ్ళీ ఆరోగ్యం పాడే గ్యాస్ సిలిండర్లు 3 ఫ్రీ మీకు. మళ్ళీ మీ ఆరోగ్యం బాగుండాలి, మీరు ఉఫ్ అని మళ్ళీ గ్యాస్ ఊదుకుని మళ్ళీ పొగంతా మరి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయి మళ్ళీ ఆరోగ్యం పాడైపోతుందని 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ మీకు. ఓకేనా? మహిళలు పాపం అంటే వీళ్ళు టీడీపీ వాళ్ళు ఉంటేనే గ్యాస్ సిలిండర్లు యూజ్ చేస్తున్నట్టున్నారు. అంటే ఇంకెప్పుడు గ్యాస్ సిలిండర్లు ఎవరు యూజ్ చేయలేదన్నమాట. గ్యాస్ సిలిండర్ లేకోకుండా పాపం మహిళలంతా ఊహూ అని ఊపుకుంటూ కట్టెల పొయ్యితో వంట చేసుకుంటున్నారు అన్నట్టు మాట్లాడుతున్నాడు నిమ్మల రామానాయుడు. ఇది ఎన్నికల ముందనమాట. ఎన్నికల తర్వాత ఈరోజు అసెంబ్లీలో ఏం మాట్లాడాడో మంత్రి నారేంద్ర మనోహర్ గారు వినండి. ప్రస్తుతం ఉచిత గ్యాస్ సిలిండర్లను రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదు. గ్యాస్ సిలిండర్లు 3 ఫ్రీ మీకు. మళ్ళీ మీ ఆరోగ్యం బాగుండాలి, మీరు ఉఫ్ అని మళ్ళీ గ్యాస్ ఊదుకుని మళ్ళీ పొగంతా మరి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయి మళ్ళీ ఆరోగ్యం పాడైపోతుందని 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ మీకు. ఓకేనా? ప్రస్తుతం ఉచిత గ్యాస్ సిలిండర్లను రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదు. విన్నారుగా, ఈయన డైరెక్ట్గా ఆయనేమో ఇలా ఎన్నికల ముందేమో ఇలాంటి అనువుగానే హామీలన్నీ ఇచ్చేసి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు తల్లికి వందనము ఇవ్వడం, స్కూల్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి, వాళ్ళకి ఫీజులు కట్టుకోవాలి. అయినా కూడా ఇప్పుడు అది తల్లి వందనము ఈ సంవత్సరం లేనట్టని మంత్రి నారా లోకేష్ వెల్లడించేశారు. ఇప్పుడు మహిళలకి వీళ్ళంతా మహిళలు ఈ సిలిండర్లకి తల్లి వందనము, తర్వాత 15,000 ప్రతి ఒక్కరికి అన్నందుకు, తర్వాత 3 ఉచిత సిలిండర్లు, తర్వాత ఉచిత ఫ్రీ బస్సు, ఈ వీటిని నమ్మే చాలామంది మహిళలు కూడా జగన్మోహన్ రెడ్డి కాదని కూటమికి ఓటు చేసినట్టు చాలామంది మనకి చెప్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళకే పంగనామాలు పెట్టేశారనమాట. ఇప్పుడు తల్లి వందనము లేదు, తల్లి వందనంకి పంగనామం పెట్టేశారు, 3 ఉచిత సిలిండర్లకు పంగనామం పెట్టారు. బాగా అయింది. ఈ కూటమికి ఓట్లు వేసిన వాళ్ళకి బాగా బుద్ధి వచ్చినట్టే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇలాంటివి కావాల్సిందే. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూనే చెప్పి ప్రతి సభలోనే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడిని నమ్మకండి, తప్పుడు హామీలు ఇస్తాడు, మళ్ళీ చేయడు, అధికారంలోకి వస్తాడు, తర్వాత మళ్ళీ చేయడు అని ఎంతోసార్లు చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు వినలేదు. ఇప్పటికైనా ఓటు వేసిన వాళ్ళకి ఇప్పటికైనా బుద్ధి వచ్చిందనే అనుకోవాలి.